హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్ లో 10th లెసన్ మధుర్ వాణి క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 2 నేర్చుకుందాం. ఇంతకు ముందు పార్ట్ 1 పంపించాము. ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి. ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఉంటుంది. ఒక్కసారి చదవగానే వచ్చినంత ఈజీగా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. तुलसीदास ने नदी और नाव की तुलना किससे की है? तुलसीदास నదిని మరియు పడవను ఎవరితో పోల్చాడు? తులనా కర్నా అంటే పోల్చడము. तुलसीदास ने नदी और नाव की तुलना किससे की है? तुलसीदास నది మరియు పడవను ఎవరితో పోల్చాడు అని. तुलसीदास ने नदी और नाव की तुलना समाज और मनुष्य से की है. నదిని సమాజంతో, నావను మనుషులతో పోల్చాడు. तुलसीदास ने नदी और नाव की तुलना समाज और मनुष्य से की है అంటే పోల్చారు. तुलसीदास నదిని, పడవని సమాజం మరియు మనుషులతో పోల్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మెహందీకి విశేషత క్యా హై? మెహందీ అంటే గోరంటాకు యొక్క ప్రత్యేకత ఏమిటి అని క్వశ్చన్. మెహందీకి విశేషత ఏ హై కి అంటే గోరంటాకు విశేషత ఇది. मेहंदी लगवाने वालों के हाथ लगवाने वालों के साथ साथ बांटने वालों की उंगली पर भी मेहंदी का रंग लग जाता है. అంటే మెహందీ का విశేషత ఏ హై కి మెహందీ లగ్వానే అంటే ఎవరైతే పెట్టించుకుంటారో వాళ్ళతో పాటు పెట్టే వాళ్ళకు కూడా గోరంటాకు యొక్క రంగు అనేది వస్తుంది అని ఇక్కడ క్వశ్చన్. అంటే ఏంటంటే ఇక్కడ మనం సపోజ్ వేరే వాళ్ళకి ఏదన్నా ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడుతుంటే వాడికి అన్నం లభిస్తుంది. మనం వాడికి అన్నం పెట్టడం వలన మన పుణ్యం కూడా వస్తుంది అని దీని యొక్క మీనింగ్. మళ్ళీ చెప్తున్నా వినండి. మెహందీకి విశేషత ఏ హై కి మెహందీ లగ్వానే వాళ్ళకి సాత్ సాత్ ఎవరైతే పెట్టించుకుంటారో వాళ్ళతో పాటు పెట్టే వాళ్ళకు కూడా ఆ రంగు అనేది వస్తుంది అని. బాంటనే వాళ్ళకి ఉంగ్లీ పర్ భీ మెహందీ కా రంగ్ లగ్ జాతా హై. ఎవరైతే పెట్టించుకుంటారో వాళ్ళకి, ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకు కూడా రంగు అనేది వస్తుంది అని. అంటే మనం పుణ్యాలు చేసేటప్పుడు ఎవరికైతే చేస్తాం వాళ్ళకు, చేసే వాళ్ళకు కూడా దాని యొక్క లాభం అనేది ఉంటుంది అని. मेहंदी की विशेषता ये है कि मेहंदी लगवाने वालों के साथ साथ बांटने वालों की उंगली पर भी मेहंदी का रंग लग जाता है. గోరెంటాకు ప్రత్యేకత ఏమిటంటే గోరెంటాకు పెట్టించుకునే వారితో పాటు పెట్టే వారి వేలికి కూడా గోరెంటాకు రంగు అంటుకుంటుంది. పరోపకారి కే లక్షణ్ క్యా హోతే హై అంటే పరోపకారి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని. పరోపకారి కే లక్షణ్ కుచ్ అలగ్ హీ హోతే హై. వేరే వాళ్ళకు ఉపకారం చేసే వాళ్ళ యొక్క లక్షణాలు అనేవి కొంచెం వేరుగా ఉంటాయి. వే సిర్ఫ్ అప్నే లియే హీ నహీ జీతే. వాళ్ళు తమరి కోసం, వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు. సదా దూసరోं की मदद करने में ही उनको ఖుషీ మిల్తీ హే. వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు. అలా సహాయం చేస్తేనే వాళ్ళకు సంతోషం అనేది కలుగుతుంది. ఉన్కే హృదయమే అంటే వారి హృదయంలో దూసరోं के ప్రతి సహానుభూతి और కరుణా का भाव होता है. పరోపకారి లక్షణాలు ఉన్న వాళ్ళలో వాళ్ళ హృదయంలో వేరే వారి పట్ల సహానుభూతి, కరుణ అనే భావాలు ఉంటాయి. वे जाति, देश, रंग, रूप आदि का भेद किए बिना सभी को अपना लेते हैं. వీళ్ళలో జాతి, మతం, భాషా భేదాలు అనేవి ఏమి ఉండవు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళ జాతి మానవ జాతి ఒక జాతి ఉంటుంది. కభీ కభీ వే స్వయం హాని ఉఠా కర్ భీ ఒక్కొక్కసారి వాళ్ళకు హాని కలిగినప్పటికీ కూడా दूसरों का हित करते हैं వేరే వాళ్ళకు మంచి చేస్తూ ఉంటారు. వే హీ పరోపకారి కే లక్షణ్ హై. ఇవే
పరోపకారి యొక్క లక్షణాలు. పరోపకారి లక్షణాలు అంటే స్వార్థం అనేది ఉండదు, నిస్వార్థంగా ఉంటారు, వేరే వాళ్ళకి సహాయం చేస్తారు, వేరే వాళ్ళకి సహాయం చేస్తేనే అందులో సంతృప్తి పొందుతూ ఉంటారు. పరోపకారి के लक्षण कुछ अलग भी होते हैं. పరోపకారి వాళ్ళకి లక్షణాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. वे सिर्फ अपने लिए ही नहीं जीते, వాళ్ళ కోసం వాళ్ళు స్వార్థంగా బ్రతకరు. సదా दूसरों की मदद करने में उनको खुशी मिलती है, ఎల్లప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేస్తేనే వాళ్ళకు సంతోషం కలుగుతుంది. उनके हृदय में, వారి హృదయంలో दूसरों के प्रति सहानुभूति, వేరే వాళ్ళపైన సహానుభూతి, కరుణాకే భావ్ హోతే హై, కరుణ అనేది ఉంటుంది. వే జాతి, దేశ్, రంగు, రూప్ ఆది కా భేద్ కియే బినా సభీ కో అప్నా లేతే హై. దేశ మత భేదాలనే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు, అందరికీ సమానంగా చూస్తారు. కభీ కభీ వే స్వయం హాని ఉఠాకర్ భీ, అప్పుడప్పుడు వాళ్ళకు హాని కలిగినప్పుడు కూడా दूसरों का हित करते हैं, వేరే వాళ్ళకు మంచి చేస్తూ ఉంటారు. వే హి పరోపకారి కే లక్షణ హై, ఇవే పరోపకారి యొక్క లక్షణాలు. పరోపకారి లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారు కేవలం తమ కోసమే జీవించరు, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడంలోనూ వారికి సంతోషం లభిస్తుంది. వారి హృదయంలో ఇతరుల పట్ల సానుభూతి, జాలి ఉంటాయి. వారు జాతి, దేశ, రంగు, రూప మొదలైన భేదాలను పట్టించుకోకుండా అందరినీ స్వీకరిస్తారు. అప్పుడప్పుడు స్వయంగా వారికి హాని కలిగిన ఇతరులకు మేలు చేస్తారు. ఇవే పరోపకారి యొక్క లక్షణాలు. తెలుగులో ఉన్నాయి కూడా చదవండి, అప్పుడు హిందీ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ మీకు ఎవరు తెలిసినా సరే దయచేసి వాళ్ళకు కూడా వీడియోని పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.